Hi, hello everyone. Welcome back to our YouTube channel Thinkbrief. Guys, today's video is about gap certificate or affidavit certificate. సో ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. సో మెయిన్గా గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంది? గ్యాప్ సర్టిఫికేట్ ఆర్ అఫిడవిట్ సర్టిఫికేట్ అంటారు. సో మెయిన్గా గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, నేను వీడియో ఎండ్ వరకు చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డెఫినెట్గా యూజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, గ్యాప్ సర్టిఫికేట్లో మనకి కీ టర్మ్స్ 3 ఉంటాయి. ఫస్ట్ పర్పస్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, యూసేజ్ ఏంటి. పర్పస్, దానివల్ల మనకు ఏం పర్పస్, అండ్ ఫార్మాట్ ఏంటి, అండ్ యూసేజ్, ఎలా దాన్ని ఎవరికి యూజ్ ఉంటుంది, ఎవరు తీసుకోవాలి. సో కమింగ్ టు ద వీడియో, గ్యాప్ సర్టిఫికేట్ మెయిన్గా ఎందుకు తీసుకుంటారు అంటే, ఎవరికైతే గ్యాప్ ఉంటుందో, లైక్ ఎడ్యుకేషన్లో గ్యాప్, 10th తర్వాత గ్యాప్ కానీ, ఇంటర్ తర్వాత ఆర్ డిప్లొమా తర్వాత ఆర్ డిగ్రీ తర్వాత ఆర్ గ్రాడ్యుయేట్ తర్వాత ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అలా మీకు ఏమీ ఎడ్యుకేషన్లో మొత్తంలో గ్యాప్ ఎక్కడన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018లో 10th పాస్ అయితే మీరు 2018 అయిపోగానే నెక్స్ట్ మీరు ఇంటర్లో డిప్లొమాలో జాయిన్ అవ్వకపోతే 2019లో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి రాసినప్పుడు మీకు 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది, లైక్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొందరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, స్టడీస్ డిస్కనెక్షన్ ఉంటాయి, ఏదో ఒక రీజన్ ఏదైనా ఉండొచ్చు. మీకు గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది, ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి అండ్ ప్రాపర్ రీజన్ ఉండాలి. గైస్, గ్యాప్ సర్టిఫికేట్లో ఫేక్ రీజన్స్ పెట్టొద్దు. మీకు ఏ హెల్త్ ఇష్యూ కానీ, పర్సనల్ ఇష్యూ కానీ, ఫ్యామిలీ ఇష్యూ ఏం ఇష్యూ ఉన్నా కూడా, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా, ఏం ఇష్యూ ఉన్నా కూడా మనం క్లియర్గా పెట్టాలి. సో మీకు గ్యాప్ వచ్చిందనుకో, 10th తర్వాత గ్యాప్ వచ్చిన ఆర్ఎల్స్ ఇంటర్ తర్వాత మీకు గ్యాప్ వస్తే మీరు డెఫినెట్గా గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. సో అప్లై చేయాలి. ఎందుకు అప్లై చేయాలి? గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయకపోతే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th అయిపోయింది ఆర్ఎల్స్ ఇంటర్లో జాయిన్ అయ్యారు, ఆర్ఎల్స్ ఇంటర్ అయిపోయింది ఆర్ఎల్స్ గ్రాడ్యుయేషన్కి మీకు గ్యాప్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ చదివారు, మీ ఇంటర్లో మీ బ్యాక్లాగ్ సమ్ రీజన్స్ వల్ల 1 ఇయర్ లోపు మీరు క్లియర్ చేయలేదు. సో మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ 1 ఇయర్ మీకు బ్రేక్ వస్తుంది, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి మీరు వెళ్ళాలి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, మీకు స్కాలర్షిప్ వస్తుంది కదా, స్కాలర్షిప్ అప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ డెఫినెట్గా మ్యాండేటరీ అడుగుతారు. అండ్ కొన్ని కాలేజెస్లో వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, మనం డాక్యుమెంట్స్ సబ్మిషన్ అప్పుడు వాళ్ళకి డెఫినెట్గా మనం గ్యాప్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. సో మీకు ఆ రీజన్ పెట్టి గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీకు ఆ రీజన్, కొన్ని కాలేజెస్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్, ఆ లిస్ట్లో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉండదు. ఆ లిస్ట్లో లేకపోయినా కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మీ గ్యాప్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఉంటుంది. మీకు ఈ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయితే 1 ఇయర్ మీకు గ్యాప్ ఎందుకు వచ్చినప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తేనే మీకు స్కాలర్షిప్ ఓకే సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు స్కాలర్షిప్ ప్రొవైడ్ అయ్యి మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఆర్ ఎల్స్ మీకు అక్కడ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా రాదు. అండ్ అక్కడ మీకు ప్రూఫ్ ఏం పెట్టనీకి కూడా ఉండదు. సో ఆ టైంలో మీకు ఇమ్మీడియట్గా మీకు స్కాలర్షిప్ టైమింగ్స్ తక్కువ ఉంటాయి, లైక్ ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపు మీ గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదు. సో ఆ ఇయర్ మళ్ళీ మీరు మనీ పే చేయాల్సి వస్తుంది. సో మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఏం లేదు గైస్, గ్యాప్ సర్టిఫికేట్ సింపుల్ ఒక బాండ్ పేపర్ ఉంటుంది, ఎంప్టీ బాండ్ పేపర్. అది 20 రూపీస్ ఉండొచ్చు, 50 రూపీస్ ఉండొచ్చు, 100 రూపీస్ ఉండొచ్చు. నేను నెక్స్ట్ వీడియో లాస్ట్లో వేస్తాను, లైక్ బాండ్ పేపర్ ఎలా ఉంటుంది అంత ప్రాసెస్ ఏంది. బాండ్ పేపర్ తీసుకోవాలి. బాండ్ పేపర్ మీకు మీ సేవలో దొరుకుతుంది. 20 రూపీస్ బాండ్, 50 రూపీస్ బాండ్, 100 రూపీస్, ఎంత ఎన్ని రూపీస్ తీసుకున్నా అది మీ ఇష్టం గైస్. సో ఆ పేపర్ తీసుకున్న తర్వాత మీ సేవలో కొన్ని మీ సేవలో లైక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తారు, ఆర్ ఎల్స్ కోర్ట్స్లలో లాయర్స్ దగ్గర కాకుండా నార్మల్గా లైక్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసే వాళ్ళు ఉంటారు సిస్టమ్స్ పెట్టుకొని. సో మీ ఆ బాండ్ పేపర్ మీరు వాళ్ళకి ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది, లైక్ నాకు హెల్త్ బాగాలేదు, ఆర్ ఎల్స్ సమ్ పర్సనల్ రీజన్, ఆర్ ఎల్స్ నాది లైక్ బీటెక్ అయిపోయింది బట్ నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, లైక్ నేను గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను, గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను, అలా మీరు ఆ పర్టికులర్ రీజన్ చెప్తే వాళ్ళు ఎగ్జాక్ట్ డీటెయిల్స్తోని అన్ని డీటెయిల్స్తోని వాళ్ళు మొత్తం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసి మీకు కాపీ ప్రింట్ ఇస్తారనమాట విత్ బాండ్ పేపర్. ఆ బాండ్ పేపర్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసి మీకు ఆ బాండ్ పేపర్ ఇస్తారు. సో ఆ బాండ్ పేపర్ని మీరు కోర్ట్ లాయర్, ఎవరైనా ఒక కోర్టులో మీకు లాయర్ తెలిసిన వాళ్ళు ఉన్న, ఆర్ ఎల్స్ ప్రిన్సిపల్, లైక్ హెడ్ మాస్టర్, స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ ఉన్న, మనకి గ్రీన్ పెన్ తోని సైన్ చేసి స్టాంప్ ఉండాలి. ఓన్లీ లైక్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ దగ్గర కానీ ఇట్లాంటి లాయర్స్ దగ్గర ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు లైక్ వాళ్ళు సైన్ చేసి స్టాంప్ చేస్తారు గ్రీన్ పెన్ తోని, అది అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. సో అది మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అప్పుడు మీరు జిరాక్స్ తీసుకొని సబ్మిట్ చేయొచ్చు. అండ్ మీకు స్కాలర్షిప్ అప్లై చేసే ప్రాసెస్లో సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇంకెక్కడ మీ కాలేజెస్లో అడిగినా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. గైస్ ఈ ప్రాసెస్ అంతా జస్ట్ విత్ ఇన్ 1 డేలో అయిపోతుంది. ఇన్ కేస్ మీకు సైన్ చేయడానికి ఎవరైనా అవైలబుల్ లేకపోయింటే అది 2-3 డేస్లో అయిపోతుంది. ఈజీ అంతే. మీరు డెఫినెట్గా ఎవరికైతే
వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ బాండ్ పేపర్ నేను లాస్ట్‌లో ఫోటో అప్‌లోడ్ చేస్తాను చూడండి. ₹20 బాండ్, ₹50 బాండ్ ఏ బాండ్ పేపర్ అయినా ఓకే అది. గైస్ దిస్ ఈస్ ₹100 బాండ్ పేపర్. సో, ఇక్కడ మనకి కింద వైట్ స్పేస్ ఉంది కదా! అక్కడంతా ఇన్ఫర్మేషన్ టైప్ చేసి ఒక 5, 6 లైన్స్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసి మనకి ఇక్కడ అఫిడవిట్ అని లైక్ గ్రీన్ పెన్‌తోని సైన్ చేసి స్టాంప్ ఇస్తారు. సో, దిస్ ఈజ్ సేమ్ సర్టిఫికేట్ ఇలానే ఉంటుంది నార్మల్ బాండ్ పేపర్ పైన. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.